అందరికీ నమస్కారం. వారాహి తెలుగు అకాడమీకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను దానశీలం అనే పాఠ్యాంశాన్ని పరిచయం చేస్తాను. దానశీలం పాఠ్యాంశాన్ని భమ్మెర పోతన గారు రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశంలో ముందుగా మనకు చదవండి, ఆలోచించండి అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. అందులోని విషయం ఏంటో చదువుదాం. కర్ణుని పూజా మందిరంలో సూర్యుడు ప్రత్యక్షమై కర్ణునితో ఇట్లా అన్నాడు. సూర్యుడు: పుత్రా కర్ణ, బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుడు నీ కవచకుండలాలను దానంగా అడుగుతాడు. వాటిని దానం చేస్తే నీ ప్రాణానికే ముప్పు వస్తుంది నాయనా, జాగ్రత్త. ఆ మాటలు విన్న కర్ణుడు: తండ్రి, ఇంద్రుడంతటి వాడు రూపం మార్చుకొని దేహి అని నా దగ్గరకు వస్తే ఎట్లా కాదంటాను? ఈ శరీరం శాశ్వతం కాదు. ఎటువంటి ఆపద వచ్చినా సరే నేను కాదనను. నాపై మీకున్న వాత్సల్యానికి సంతోషిస్తా, కానీ నన్ను వారించకండి. ఇక్కడ మనకు ఇచ్చిన అంశంలో కర్ణుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. మనం చాలా విషయాల్లో వినింటాం, మహాభారతంలో వినింటాం కర్ణుని యొక్క గొప్పతనాలు. ఇక్కడ మనకు ఈ చిన్న సన్నివేశంలోనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే స్వయాన కర్ణుడి యొక్క తండ్రి వచ్చి నువ్వు దానం చేయవద్దు, వచ్చేవాడు ఇంద్రుడు అని చెప్పినప్పటికీ వచ్చినవాడు ఇంద్రుడు ఎవరైనా సరే నేను దానం అడిగితే మాత్రము కాదనను అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి కర్ణుడు. అలాంటి గొప్ప వ్యక్తుల గురించి ఎంతోమంది గురించి వినింటాం, కానీ కర్ణుడు కూడా ఎంతో గొప్పవాడు. అలాగే మనకు కూడా ఈ దానశీలంలో ఒక గొప్ప వ్యక్తిని గురించి పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ అంశం గురించి కొన్ని ప్రశ్నలు మనకు ఇవ్వడం జరిగింది, వాటిని చదువుతాను, వినండి. సూర్యుడు కర్ణుని దానం చేయకుండా ఆపడానికి గల కారణమేమిటి? కర్ణుని మాటలను బట్టి మీకేమర్థమైంది? ప్రాణానికి ముప్పని తెలిసినా కర్ణుడు ఎందుకు దానం చేశాడు? ఇటువంటి దానవీరులు ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు? ఇప్పుడు పాఠం నేపథ్యం, ఉద్దేశం అంటే మనకు ఈ పాఠ్యాంశం ఎందుకు ఇచ్చిండ్రు, ఎవరి గురించి ఇచ్చిండ్రో ఇక్కడ మనకు తెలుస్తుంది, వినండి. విరోచనుని కుమారుడైన బలి అసుర చక్రవర్తి, ప్రహ్లాదుని మనవడు. ఇతడు తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలిన వారు వివక్షకు గురైనారు. ఈ విషయాన్ని వారు మహావిష్ణువుతో చెప్పుకోగా తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమిచ్చాడు. బలిచక్రవర్తి అంటే భక్త ప్రహ్లాదుని యొక్క మనవడు. విరోచని కుమారుడు అంటే నరసింహస్వామి అవతారానికి కారణమైనటువంటి భక్త ప్రహ్లాదుని యొక్క మనవడే ఈ బలిచక్రవర్తి. ఇతడు ఎంతో బలశాలి. ఈయన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. ఇతని పరిపాలనలో కొందరు దేవతలు బాధలు అనుభవించడం వల్ల వాళ్ళందరూ వెళ్ళి ఎవరికి? శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నేను బలిచక్రవర్తిని అంతమొందిస్తానని వాళ్లకు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామనావతారం ఎత్తినాడు. బలి నర్మదా నది తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్ళి తనకు 3 అడుగుల నేల కావాలని కోరగా తాను ఇస్తానని బలి మాట ఇచ్చాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించాడు. బలిచక్రవర్తిని దానం ఇవ్వవద్దని అన్నాడు. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని, దానం చేయడంలోని గొప్పతనాన్ని తెలియచేయడమే ఈ పాఠం ఉద్దేశం. అంటే కొంతకాలం తర్వాత శ్రీ మహావిష్ణువు దేవతలకిచ్చిన మాట ప్రకారం బలిచక్రవర్తి యాగం చేస్తున్న స్థలానికి వామనావతారంలో వెళ్తాడు. అక్కడ బలిని దానంగా 3 అడుగుల నేలని అడగడం జరుగుతుంది.
బలిచక్రవర్తి దానం ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. అక్కడే ఉన్నటువంటి శుక్రాచార్యుడికి ఇది ఏదో మాయగా అనిపించి బలిచక్రవర్తిని దానం ఇవ్వవద్దని చెప్తాడు. వచ్చినవాడు మహావిష్ణుమూర్తి అని కూడా చెప్తాడు. అయినా కూడా బలిచక్రవర్తి దానం చేయడానికి వెనకడుగు వేయడు. ఇచ్చిన మాటను తప్పడము సరైన విధం కాదు అని శుక్రాచార్యుడి మాట తిరస్కరిస్తాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి తత్వాన్ని, దానం చేయడంలోని గొప్పతనాన్ని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగం పురాణ ప్రక్రియకు చెందినది. పురాణం అంటే పాతదైనను కొత్తగా భాషించేది. పురాణాలు 18. వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు. ఇందులో భాగవత పురాణం 1. భాగవతాన్ని పోతన తెలుగులోకి అనువదించాడు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీ మహాభాగవతం 8వ స్కందంలోని వామన చరిత్రలోనిది. అంటే పాఠ్యభాగ వివరాలు. పురాణం అంటే పాతదైనా కూడా కొత్తదిగా అనిపించేది. 18 పురాణాల్లో ముఖ్యమైనది భాగవతం అని కూడా చెప్పొచ్చు. పురాణాలు 18: మత్స్య పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, విష్ణు పురాణం, వామన పురాణం, నారద పురాణం, లింగ పురాణం, కూర్మ పురాణం, మార్కండేయ పురాణం, భాగవత పురాణం, బ్రహ్మాండ పురాణం, వరాహ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, పద్మ పురాణం, గరుడ పురాణం, స్కాంద పురాణం. ఇట్లా ఇవి 18 పురాణాలు ఉన్నాయి. అందులో మనకు భాగవత పురాణం నుంచి ఇవ్వబడిందే ఈ పాఠ్యాంశం. కవి పరిచయం. పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతన సహజ పండితుడని ప్రసిద్ధి. ఈయన క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందినవారు. మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని, భగవంతుడిచ్చిన కవితా కళను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశాడు. పోతన గారు జనగామ జిల్లా బమ్మెర గ్రామంలో జన్మించారు. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. ఈయన సహజ పండితుడు. ఇంకో విషయం చెప్పాలంటే ఈయన మామూలు ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించినవారు. ఆయన జీవితాంతం వ్యవసాయం చేస్తూనే తన గ్రంథాలని రాయడం జరిగింది. మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని, అంటే మనుషులైనటువంటి మానవులైనటువంటి వాళ్ళ దగ్గర తను ఉండనని, తనకు ఇచ్చిన ఈ కళ భగవంతుడు ఇచ్చిందని, ఆ భగవంతునికి మాత్రమే అంకితం చేస్తానని ఈయన అనుకొని తను రాసిన గ్రంథాలను భగవంతునికి అంకితం చేయడం జరిగింది. శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత. అంటే ఈయన చేసిన రచనలన్నీ కూడా శబ్దాలంకారాల్లో ఎక్కువగా ఉన్నాయి అని చెప్పొచ్చు. అంటే అలంకారాలు అంటే తెలుసు, శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు అని. అందులో శబ్దాలంకారాలు ఎక్కువగా ఉండేవని చెప్పొచ్చు. అలాగే ఈయన రచనలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే భక్తి రసమైంది, భక్తి భావంతో కూడుకున్నదని చెప్పొచ్చు. పండిత పామర జనరంజకం అంటే చదువు వచ్చిన పండితులైనా సరే, చదువు రాని వారైనా సరే, మామూలు ప్రజలకు ఎవరికైనా కూడా అర్థమయ్యే విధంగా ఉండేది అని చెప్పొచ్చు. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం మున్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగువాడికి కంటతా వస్తాయి. అంటే ఈయన రాసిన ప్రహ్లాద చరిత్రలో కానీ, గజేంద్ర మోక్షంలో కానీ, రుక్మిణీ కళ్యాణంలో కానీ ఆయన రాసిన పద్యాలు సామాన్య మానవులు కూడా పాడుకునే విధంగా ఉండేవి అని చెప్పవచ్చు. పోతన రచనా శైలి, మధుర భక్తి తరువాత కవులకు ఒరవడిగా నిలిచాయి. వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతని ఇతర రచనలు. అంటే పోతన గారు రచించినటువంటి గ్రంథాలు మధుర భక్తితోటి, భక్తి రసమైంది. ఇతర అంటే ఆయన తర్వాత తరం కవులకు ఆదర్శంగా నిలిచాయి అని చెప్పవచ్చు.
ఇతని ఇంకో రచనలు వీరభద్ర విజయము, భోగిని దండకం, నారాయణ శతకం ఇవి ముఖ్యమైనవని చెప్పవచ్చు.